అమ్మా, నమస్తే అండి. ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, అవును. మీ ఫేవరెట్ సినిమా ఏది? నా ఫేవరెట్ సినిమా అంటే ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 చూసాను. సంక్రాంతికి వచ్చే 3 సినిమాలు గేమ్ చేంజర్, డాకుమారా సంక్రాంతికి వస్తున్నా. ఇందులో మీ ఫేవరెట్ సినిమా గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఎందుకమ్మా గేమ్ చేంజర్? అంటే ఇప్పుడు ఆయనది బాలకృష్ణది కూడా ఉంది కదా, బాలకృష్ణది ఇంకోటి వెంకటేష్ది. ఈ రెండిటికంటే గేమ్ చేంజర్ బాగుంటుంది అనిపిస్తుంది. అంటే గ్రాండ్ లెవెల్ లో కనబడుతుంది అంటున్నారా మీరు? ఎందుకంటే రామ్ చరణ్ లుక్స్ కూడా కొంచెం బాగుంది, లుక్ మంచి కూడా బాగున్నాడు కాబట్టి ఈసారి గేమ్ చేంజరే సంక్రాంతికి బంపర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నా. బాలయ్య బాబు గారు కూడా ఉన్నారు కదా, తెలుగులో మార్కెట్ మంచిగా ఉంది కదా ఆయనకు. అంటే బాలకృష్ణ అంటే ఇప్పుడు ఆయనది అంటే ఏజ్, ఈయన యంగ్, కాకపోతే ఆయనది ఒకటే డైలాగులు ఉంటాయి, రాయలసీమ డైలాగులు అవే ఉంటాయి. అందుకని ఇంకా ఆయన సినిమాలు కూడా బాగుంటాయి, మేము కూడా చూస్తాము. సమరసింహారెడ్డి అవన్నీ చూసాం, చాలా సినిమాల వరకు హిట్ సినిమాలే చూసాము. కానీ ఇప్పుడు ఈ 3 మూవీస్ కంటే నాకు రామ్ చరణ్ గారి మూవీ బాగుంటుంది అనిపిస్తుంది సంక్రాంతికి. అయితే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా ఆయనకి, అందుకు. బాలకృష్ణ సినిమాలో మీకు నచ్చిన ఫేవరెట్ సినిమా ఏది? నాకు నచ్చిన ఫేవరెట్ సినిమా ఏంటంటే సమరసింహారెడ్డి. అండ్ ఆయన లుక్స్ మీకు ఎందులో బాగా కనపడాయి? దాంట్లోనే అంటే అదొకటి, ఇంకోటి ముద్దుల మామయ్య సినిమా ఉంది చూసారా, పాతది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, వెంకటేశ్వర కూడా వస్తున్నారు ఈ సినిమాకి, ఫ్యామిలీ మ్యాన్. సో ఆయన దగ్గర నుండి ఇలాంటి కామెడీ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది. అండ్ దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే వెంకటేష్ గారి సినిమాలు అన్ని ఒక ఫ్యామిలీతో కూర్చొని చూసేలాగుంటాయి వెంకటేష్ గారి సినిమాలు. అంటే ఆయనది ఏమంటారు, బాలకృష్ణ సినిమా లాగా ఉండవు కదా, ఓ రేంజ్ లో ఫైట్స్ గానీ యాక్షన్ గానీ. కానీ వెంకటేష్ సినిమా ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూడదగిన సినిమా అని నేను అనుకుంటున్నా. ఓకే అమ్మా, ఈ మూడిట్లో ఏ సినిమా నెంబర్ 1 లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ 100%. మీరు ఏ సినిమా ఫస్ట్ డే వెళ్తున్నారు? గేమ్ చేంజర్. ఓకే అమ్మా. ఓకే, మన ఇప్పటి వరకు బాలకృష్ణ గారు చేసిన సినిమాలో సినిమాలో డాన్స్ బాగా చేశారా అని మీకు ఏ సినిమాలో అనిపించింది? ఎవరిది? బాలకృష్ణ డాన్స్ అంటున్నారా? బాలకృష్ణ డాన్స్ అంటే నాకు అంతగా నేను ఇది కాదు, కానీ ఆయన యాక్షన్ మూవీస్, ఆయన డైలాగ్స్ కోసము, ఆయన యాక్షన్ కోసం చూస్తాను నేను మూవీస్. థ్యాంక్ యూ మేడం.